ఆ కారు మావాడదే, నేను పట్టుకెళ్ళిస్తాను. నా బంగారు డిక్కి, ఇంకా గేర్ బాక్స్ ఇంజిన్ పడిపోతే ఎంచక్క ఇంజనీర్ లేకుండా కారు తయారు చేసుకోవచ్చు. ఒకసారి కారు ఆపు. ఏంటమ్మా ఏమైంది? ఏమన్నా పడిపోయిందా? అది చూడు. పాపం రక్షాంటి స్కూటరు ట్రబుల్ ఇచ్చినట్టుంది డాడీ. వాళ్ళందరికీ ట్రబుల్ ఇస్తుంటారుగా, అందుకే ట్రబుల్ ఇచ్చి ఉంటుంది. మనం హెల్ప్ చేద్దాం డాడీ. ఏమైంది స్కూటర్ కి? బోర్ కొడితే ఆగి చూస్తుంది. జోకు లేకు, ఈ బండికి రిపేర్ అయింది రాక్షస్ అంకుల్, దీంతో చస్తున్నాం. సరేగాని లిఫ్ట్ ఇస్తారండి. మీ లిఫ్ట్లు మెట్లు మాకే అక్కర్లేదు. నేను లిఫ్ట్ ఇస్తానంది నీ పుచ్చంకాయ మొహం చూసి కాదు, మా బబ్లు మొహం చూసి. థ్యాంక్స్ అంకుల్. స్కూల్కి లేట్ అయితే వాడిని పనిష్ చేస్తారు. అవును మమ్మీ, దా ఈ అంకుల్ కాళ్ళు వెళ్ళిపోదాం. రారా రాక్షస్ ఆంటీ. బాబు స్కూటర్ కాస్త చూస్తుండు. హలో, నేనేం మీ డ్రైవర్ని కాదు, వెనకాల సీట్లు తన్ని పెట్టి కూర్చోడానికి. వచ్చి ముందుకొచ్చా. ముందు సీట్లో మీ పక్కన కూర్చోడానికి నేనే మీ పెళ్ళాని కాదు. నేనేమందుకు రమ్మల్లా. ఇగో మీ ఇద్దరు తర్వాత కొట్టింది కానీ ముందు మా స్కూల్ దగ్గరికి పడండి. రా వచ్చి కూర్చో. ఏ తింగర ఏంటిది, సీట్ అనుకున్నావే అనుకున్నావు. బై ఆంటీ. బాయ్ బాయ్. బై డాడీ. బాయ్ పప్పీ. బై మమ్మీ. బై అంకుల్. థాంక్స్ అంకుల్. ఇట్స్ ఓకే బబ్లు. ఏయ్ ఊపిన చాలే, కారు ఎక్కు. నిన్ను ఓహోలో పడేసి నేను ఆహాకపోతాను. నీ డబ్బా కారు లిఫ్ట్ చాలే, మేము ఆటోలో వెళ్తాం. ఆ చిన్న పిల్లడుకున్న కామన్ సెన్స్ కూడా లేదు, కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పకుండా పోతున్నావు. అడిగినప్పుడు లిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తారు గానీ పీడించి లిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పరు. చెప్పా చెప్పా. సక్సెస్, నేనే గెలిచాను. విడాకులు శాంక్షన్ అయిపోయాయి. చూడండి చూడండి, సూపర్ గా చక్కగా ఉంది. మాట్లాడిస్తే అల్లుడు గారికి కరెక్ట్ గా సరిపోతుంది. థ్యాంక్స్ అండి, మీ మేలు జన్మలో మర్చిపోలేం. ఇట్స్ ఆల్ రైట్. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్స్ అండి. మీరు మీతో రిలేషన్షిప్ కలుపుతున్నాను. ఓహో. ఇప్పుడు విడాకులు శాంక్షన్ అయిపోయింది కదా, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా? తప్పేముంది, తప్పకుండా చేసుకోవచ్చు. బాస్, నువ్వు నాకు బాగా నచ్చావమ్మా. అయితే పద. ఎక్కడికి? నీలాంటి సెకండ్ హ్యాండ్ కోసమే మా అల్లుడు గారు వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఒకసారి వచ్చి చూసి అంటే మీ ఇద్దరికి పెళ్లి చేసేసి హనీమూన్ పంపించేస్తా. నాకు పెళ్లి చేసి హనీమూన్ పంపిస్తారా? ఆ. ఏమండి ఒకసారి రండి. ఏంటి జెన్సీ? ఈయనెవరు? నా భర్త. ఓహో, ఈయనకేనా నువ్వు విడాకులు ఇచ్చింది? గ్లాడ్ టు మీట్ యు అయ్యా. మీరు మీ ఆవిడ్ని మా అల్లుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని వచ్చాం. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి మీరు కూడా వచ్చి 4 అక్షంతలు వేసి దీవించండి. నేను బతికుండగా నా పిల్లని పెళ్లి చేస్తారా? బాతికుంటే మాత్రం ఏంటయ్యా, విడాకులు ఇచ్చేసావు కదా. నేను విడాకులు ఏమిటి వెంట్రా విధవా? విడాకులు శాంక్షన్ అయినని ఆవిడే కదా అంది. నేను లాయర్ని, నా క్లయింట్కి విడాకులు ఇప్పించాను, ఆ విషయమే చెబుతున్నాను. అలాగా? మీరే ఇంకా విడాకులు తీసుకుని ఫస్ట్ టైప్ అనుకుని అప్పో ఏంటా కొట్టావు? నా పిల్లని పట్టుకుని ఫస్ట్ టైప్ అంటారా? అయితే నీ పిల్లం ఫస్ట్ టైప్ కదా. ఏంట్రా, నేను ఫ్రెష్ గా కాకుండా వాడేసిన బ్రష్ లా కనపడుతున్నానా నీకు? రాస్కెల్. ఇంకొకసారి ఇలాంటి వెధవేషాలు వేసావంటే ప్రాణం తీస్తాను. అమ్మా, కొడితే కొట్టావు కానీ నువ్వు విడాకులు ఇప్పించిన కేసు ఎవరో చెప్తావా? అదిగో ఆవిడే. నువ్వా? ఈ వయసులో నీకు విడాకులు ఏంటి తల్లి? లేకపోతే ఎంతో ముచ్చటపడి షష్టి పూర్తి చేసుకుంటానంది మా మామ. కట్నం ఇస్తేనే గాని తాళి కట్టనన్నాడు మా తాత. అంతే, కోపం వచ్చి విడాకులు ఇచ్చేసింది. சார் என்னோட டிவிக்காக ஒரு ஸ்பெஷல் ப்ரோக்ராம் பண்ணேன் சார் நீங்க. சார் தேங்க்யூ சார், ரொம்ப தேங்க்ஸ் சார். பிரியா ஒரு శుభవార్త, రజనీకాంత్ సారే మన టీవీకాக ஒரு ప్రోగ్రామ్ చేయబోతారు. ఆహా, మీరు అలాంటి ప్రోగ్రాంలే చేయండి. ఇప్పటికే మన టీవీకి డబ్బింగ్ టీవీ అని పేరు వచ్చింది. அப்படியா? సరే, రేపు నాకు 4 కెమెరాలు కావాలి సార్. ఎదికి? మొన్న సెలెక్ట్ అయిన మిస్ ఇండియా రేపు ఫంక్షన్ కి వస్తుంది. ఆ ప్రోగ్రామ్ ని కవర్ చేయాలి. అదికి ఒక కెమెరా చాలే. ఈ ప్రోగ్రామ్ ని ఆహా ప్రతాప్ కూడా కవర్ చేయబోతున్నాడు. వాళ్ళకన్నా బాగా కవర్ చేయాలంటే మనకి మినిమం 4 కెమెరాస్ కావాలి. అప్పుడే మిస్ ఇండియాని డిఫరెంట్ యాంగిల్స్ లో కవర్ చేయగలుగుతాం. அப்படியா? అయితే ప్రొసీడ్. హలో, బాగా కవర్ చేస్తున్నావా? ఒక్క కెమెరాతో కాదు, 4 కెమెరాలతో కవర్ చేస్తున్నాను. ఎడిటింగ్ అది చేసి రేపు ఈవినింగ్ టెలికాస్ట్ చేస్తావా? ఏ, మీరు ఎల్లుండి చేస్తున్నారా? అప్పటిదాకా ఎందుకని లైవ్ చేస్తున్నాను, కావాలంటే చూడు. ఆహా టీవీలో ఓహో పాప. ఎలా ఉంది మన లైవ్? దయచేసి అంతా నిశ్శబ్దంగా ఉండండి. మరికొద్ది నిమిషాల్లో మనందరికీ గర్వకారణమైన మన మిస్ ఇండియా ఇక్కడికి రాబోతున్నారు. హలో రవి, మిస్ ఇండియా వచ్చేస్తుందంట. కార్ దగ్గర నుంచి స్ట్రైట్ గా ఫాలో. కెమెరా తీసుకొచ్చి
ప్రియురాలినయ చిని చింతకు చేరవయా కురిపించవే నీదయా బలచాను ప్రియ బలపించవయ విరహానికి లేదు దయా ఒడి చేరవే ఓలయా ఉనికి పెదాలు జత చేసి ఒలికే రసాలు తవి చూసి రతనాల రతి వీణ శృతి చేయవా ప్రేమించు ప్రియ ప్రియురాలినయ చిని చింతకు చేరవయా కురిపించవే నీదయా అడగరాని కోరికే అడిగే ఈడు మరువలేని ఊహలే మరలి వచ్చి పెదవులతో పెదవులు సలిపే పరిణయమే పరమశమా సొగసులతో మగసిరి కలిపే పరిచయమే అనుభవమా విడువని ఆశ విడిచిన శ్వాస విరహమే నేస్తమా ప్రేమించు ప్రియ ప్రియురాలినయ చిని చింతకు చేరవయా గుడి చేరవే ఓలయా తెలియరాని బంధమే తెరలు తీసే అలసిపోని అందమే దరికి చేరే రసికతలో రతివని తెలిసే వయసదిరే వరమడిగా తగదని నా తలపులు తెరిచే ఘనుడివనే నిన్ను పిలిచా పెదవులలోని పరువపు తేనె మధురమే ప్రాణమా ప్రేమించు ప్రియ ప్రియురాలినయ చిని చింతకు చేరవయా ఒడి చేరవే ఓలయా ఉనికి పెదాలు జత చేసి ఒలికే రసాలు తవి చూసి రతనాల రతి వీణ శృతి చేయవా నేనొచ్చింది నీతో కాపురం చేయడానికి కాదు, నీ దగ్గర చాలా విలువైంది మర్చిపోయాను, అది తీసుకెళ్ళడానికి వచ్చాను. ప్రాణం పోయినా నా కూతురు నీకు ఇవ్వను. నాకు కావాల్సింది నేను వద్దనుకుంటే పుట్టిన నీ కూతురు కాదు,
వేరే నా కూతురు కంటే విలువైంది నీది నా దగ్గరే ఉంది. మనం కలిసి ఉన్న ఫోటో ఆల్బమ్ ఎందుకు